राधा माधव कुंज बिहारी
అందరూ కొంచెం ముందుకు రండి, ఎందుకంటే లేట్గా వచ్చే వాళ్ళకి మళ్ళీ ప్లేస్ లేకుండా అవుతుంది. సో కొంచెం ముందుకు జరగండి. మీరు ఇటు సైడ్ కూర్చోండి. ప్రభుజీగా నువ్వు కూడా ఇట్రా అదే సైడ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ముఖం కరోతి వాచాలాం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనధారిణం. శ్రీమద్భగవద్గీత యథాతథము అధ్యాయం 7 భగవద్ విజ్ఞానం శ్లోకం 17. సో ఇక్కడ బోర్డు మీద కూడా ఉంది, నాతో పాటు పలకండి. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తి విశిష్యతే ప్రియః హి జ్ఞానినః అత్యర్థం అహం సహ చ మమ ప్రియః. నాతో పాటు చెప్పండి అందరూ. తేషాం జ్ఞాని నిత్యయుక్త తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినే అత్యర్థం ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం సా చ మమ ప్రియః అహం సా చ మమ ప్రియః. తేషాం జ్ఞాని నిత్యయుక్త తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినో అత్యర్థం ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం సా చ మమ ప్రియః అహం సా చ మమ ప్రియః. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞాని
ज्ञानिनो अत्यर्थम् प्रियो हि ज्ञानिनो अत्यर्थम् अहं स च मम प्रियः तेषां ज्ञानि नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनो अत्यर्थम् अहं स च मम प्रियः तेषां ज्ञाने नित्ययुक्ता एका भक्तिर्वशिष्यते प्रियो हि ज्ञानिना अन्तर्यम् अहं स च मम प्रियः तेषां ज्ञानी नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिना अत्यर्थम् अहं स च मम प्रियः तेषां ज्ञानि नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानोत्यर्थमः अहं स च मम प्रियः तेषां ज्ञानी नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानी अत्यर्थम् अहं स च मम प्रियः तेषां ज्ञानी नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनो अत्यर्थम् अहं स च मम प्रियः వాటి వాటిని తేషాం వీరిలో జ్ఞాని పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు నిత్యయుక్త నిత్యము నెలకొని వాడు ఏకభక్తి భక్తియుక్త సేవా తత్పరుడు విశిష్యతే ప్రత్యేకముగా ప్రియ మిక్కిలి ప్రియమైన వాడిని ఈ నిశ్చయముగా జ్ఞానినః జ్ఞానవంతునకు అత్యర్థం మిక్కిలి అహం నేను సహా అతడు చ కూడా మమ నాకు ప్రియః ప్రియమైన అనువాదము మరియు భాష్యము శ్రీల ప్రభుపాద నుంచి వీరిలో పరిపూర్ణ జ్ఞానం కలిగి ఎల్లప్పుడూ శుద్ధ భక్తి యుక్త సేవలో నెలకొని ఉండేది వ్యక్తి మిక్కిలి ఉత్తముడు. ఎందుకనగా నేను అతనికి మిక్కిలి ప్రియుడను, అతడు నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యం. ఆర్తి, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అను వారందరూ భౌతిక వాంఛ కాలుష్యముల నుండి విడబడినప్పుడు శుద్ధ భక్తులుగా కాగలరు. కానీ వీరిలో పరతత్వ జ్ఞానమును కలిగి సమస్త భౌతిక వాంఛల నుండి విముక్తుడైన వ్యక్తి భగవంతునికి నిజమైన భక్తుడగును. ఇట్టి సుకృతులైన 4 రకముల భక్తులలోనూ పరిపూర్ణ జ్ఞానవంతుడై భక్తియుక్త సేవలో నెలకొనిన వ్యక్తి అత్యుత్తముడని భగవంతుడు చెబుతుండెను. ఒకరు ఆత్మ అనేది భౌతిక దేహముకు భిన్నమని జ్ఞానాన్వేషణతో ఎరుగును. అతడు మరింత అధిక పురోగతిని సాధించినప్పుడు నిరాకార బ్రహ్మానుభూతి మరియు పరమాత్మానుభూతికి సంబంధించిన జ్ఞానమును పొందును. ఇక పూర్తిగా పవిత్రుడైన వ్యక్తి భగవంతునికి నిత్యదాసుడై ఉండుటయే తన నిజస్థితిగా గుర్తించును. కనుక
శుద్ధ భక్తుల సాంగత్యము ద్వారా జిజ్ఞాసు, అర్థి, అర్థార్థి, జ్ఞాని అందరూ క్రమముగా పవిత్రులవుదురు. కానీ ప్రయత్న దశలో భగవంతునికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానమును కలిగి భక్తియుక్త సేవలో నెలకొనిన వ్యక్తి భగవంతునికి మిక్కిలి ప్రియమగును. భగవద్ విజ్ఞానపు అనుభూతిని పొందిన వ్యక్తి భక్తియుక్త సేవచే రక్షింపబడుట చేత భౌతిక కల్మషము అతనికి అంటదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తత్వకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో అందరికీ మనం ప్రతి ఆదివారం నిర్వహించుకోబోయే ఈ భగవద్గీత ప్రవచన కార్యక్రమానికి ఇస్కాన్ ఖమ్మం తరపున స్వాగతం పలుకుతున్నాం. సో క్రిందటి శ్లోకాలలో భగవంతుడు ఎవరు తనకి శరణాగతి పొందుతారు, ఇంకా ఎవరు శరణాగతి పొందరు అనేసి వివరించడం జరిగింది. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు భగవంతుని శరణాగతి పొందరు? ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పాడో అవే పదాలు చెప్పాలి. ఒకటి మూడులు జ్ఞానము అపహరింపబడిన వారు, సెకండ్ రాక్షస సంబంధమైన గుణములు కలిగిన వారు, థర్డ్ నరాధములు. సో వీళ్ళు నలుగురు అన్నమాట. మళ్ళీ అందరూ చెప్పండి ఒకసారి నాతో పాటు. దుష్టులైన మూడులు, నరాధములు, మాయచే అపహరింపబడిన జ్ఞానం కలవారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగి ఉండువారు నన్ను శరణు వేడలేరు. ఓకే, సో వీళ్ళు నలుగురు కూడా భగవంతుని ఆశ్రయించారు అన్నమాట. మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు భగవంతుని ఆశ్రయించరు, ఎవరు భగవంతుని ఆశ్రయిస్తారు అనేసి.
మళ్ళీ చెప్పండి నాతో కూడా. దుష్టులైన మూడులు, దుష్టులైన మూడులు, నరాధములు, నరాధములు, మాయచే అపహరింపబడిన మాయచే అపహరింపబడిన జ్ఞానం గలవారు, జ్ఞానము గలవారు, దాన ప్రవృత్తి అయిన దాన ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగి ఉండేవారు. నాస్తిక స్వభావం. సో వీళ్ళు నలుగురు కూడా భగవంతుని ఆశ్రయించరు అని అంటున్నారు. సో మరి అసలు వీళ్ళెవరు, ఎక్కడ ఉంటారు? మనుషుల మధ్య ఉంటారు, మనుషుల్లోనే ఉంటారు. సో వీళ్ళు ఎక్కడో ఉండరు, అందరూ కూడా మనతోటే ఉంటారు అన్నమాట. సో వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, మనకు మిత్రులు అయి ఉండొచ్చు, లేదా మనతో పాటు మన ఊర్లో జీవించే వాళ్ళు కానివ్వండి, మన సమాజంలో జీవించే వాళ్ళు అంటారు. సో వీళ్ళు ఎక్కడో ఉంటారేమో అని అనుకోకండి. ఏదో వీళ్ళకి సపరేట్ ఒక రాజ్యం కానీ, ఒక దేశం కానీ, లేదంటే ఒక కాలనీ కానీ ఉండదు. ఒక సమయంలో మన స్టేటస్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఇక్కడ నాకు కనిపించేటట్టు కూర్చోవాలి, అట్లా దాచుకొని కనిపించకుండా మీ ఆఫీస్లో కూడా ఇలాగే కూర్చుంటారా? సో వీళ్ళు నలుగురు భగవంతుని ఆశ్రయించరు. తర్వాత నలుగురు భగవంతుని ఆశ్రయించే వాళ్ళు ఎవరెవరు? ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని, పరతత్వ జ్ఞానము అన్వేషించేవాడు. ఓకే. సో ఈ నలుగురు భగవంతుని ఆశ్రయించేవాళ్ళు అన్నమాట. సో అర్థి అంటే కష్టాలలో ఉండేవాళ్ళు, అర్థార్థి అంటే సంపద కోసం సంపదను కోరుకునే వాళ్ళు. తర్వాత జిజ్ఞాసు అంటే ఈ తత్వాన్ని గురించి తెలుసుకునే వాళ్ళు. జ్ఞాని అంటే విషయంలో యథార్థంగా ఎరిగిన వాడు. సో ఈ నలుగురు భగవంతుని ఆశ్రయిస్తారు అని అనేసి క్రిందటి 2 శ్లోకాలలో చెప్పడం జరిగిందన్నమాట. అవి చెప్తూ ఇప్పుడు 17వ శ్లోకంలో చెప్తున్నారు. సో వీరిలో పరిపూర్ణ జ్ఞానమును కలిగి ఎల్లప్పుడూ శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొని ఉండేది వ్యక్తి మిక్కిలి ఉత్తముడు. సో ఈ నలుగురిలో కూడా కంటే కూడా ఎవరైతే పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండటమే కాదు, ఏం చేయాలంటున్నారు? శుద్ధ భక్తి కూడా చేయాలి అంటున్నారు. సో అటువంటి వ్యక్తి మిక్కిలి ఉత్తముడు, నేను అతనికి ప్రియుడను, అతడు నాకు మిక్కిలి ప్రియుడు అని అనేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు మనం 2 విషయాల గురించి తెలుసుకోవాలి. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏంటిది, శుద్ధ భక్తి అంటే ఏంటి. ఓకే, తెలుసా ఎవరికైనా? పరిపూర్ణ జ్ఞానము, శుద్ధ భక్తి డిఫైన్ నిర్వచించండి. పరిపూర్ణ జ్ఞానం అంటే దేన్ని పరిపూర్ణ జ్ఞానం అంటారు? శుద్ధ భక్తి అంటే దేన్ని అంటారు? కృష్ణతత్వము తెలుసుకున్నవాడు శుద్ధ భక్తి కలిగి ఉండేవాడు. అంటే ఆధారంగా పాటించేవాడు శుద్ధుడు. శాస్త్రం నిష్కామ కర్మ చేసుకుంటా కర్మ ఫలితం చేయడం. పని చేద్దాం. రమేష్ పురం లోపలికి వెళ్ళి ఒక పేజీ పేపర్ తీసుకురండి. పెన్ పేపర్ అందరికి కాదు, ఒక్కడికే. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇస్తున్నారు కదా. మనం ఎన్ని సమాధానాలు వస్తాయి, వాటిలో ఏది
అనేసి ఫైనల్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇదే శుద్ధ నేను అనుకుంటాను మంచి ప్రసాదం తింటే శుద్ధ భక్తి అని అనేసి, ఇంకొకరు అనుకుంటారు బాగా యాత్రలో తిరిగితే శుద్ధ భక్తి చేస్తున్నాం అనుకుంటారు. లేదంటే ఇలా రకరకాలుగా పేపర్ తీసుకోండి, రాయండి, మీరే రాయండి. కాదు ఇప్పుడు చెప్తున్నారు. సో అలా మనకందరికీ ఇది శుద్ధ భక్తి అంటే మరి పరిపూర్ణ జ్ఞానం అంటే తెలియదు అన్నమాట. సో ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక నలుగురు కళ్ళు లేని వాళ్ళు, సో వాళ్ళు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళారనమాట. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఒకరు తోక పట్టుకున్నారు. ఆ తోక పట్టుకొని ఏమన్నారు, ఏంటంటే ఏమని చెప్పారు, ఒక తాడు అని అనేసి, ఒక తాడులాగా ఉంటుంది అని అనేసి చెప్పారు. ఇంకొకరు ఏం చేశారు, కాలు పట్టుకున్నారు. కాలు పట్టుకుని ఏమన్నారు, ఒక స్తంభం లాగా ఉంటుంది అని అన్నారు. ఇంకొకరు ఏం చేశారు, తొండం పట్టుకున్నారు, ఒకరు చెవులు పట్టుకున్నారు, ఒకరు దంతాలు పట్టుకున్నారు. ఇలా పట్టుకొని ఎవరు పట్టుకున్న దాన్ని ఏనుగు అంటే ఇది అని డిఫైన్ చేశారు. సో మరి ఏనుగు అంటే అది కరెక్టేనా వాళ్ళు చెప్పింది? కాదు కదా. సో ఇవన్నీ కలిపితేనే ఏనుగు అవుతుంది. సో అట్లా ఇప్పుడు కూడా మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తాం అన్నమాట. ఏంటిది పరిపూర్ణ జ్ఞానం అంటే ఏంటిది, మరియు శుద్ధ భక్తి అంటే ఏంటి? ఇప్పుడు ప్రభుజీ రాస్తారు, ఎవరెవరు అంటే వాళ్ళ పేర్లు రాయం, కానీ ఎవరేం చెప్పారు అనేది రాస్తే దాన్ని బట్టి మనం చెప్పింది ఫైనల్ అని కాదు, మళ్ళీ తర్వాత ఫైనల్గా కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూడాలన్నమాట. పాయింట్ వైజ్ రాయండి ప్రభుజీ. ఇప్పుడు పరిపూర్ణ జ్ఞానము అంటే ఏమిటి, దానికి ఆన్సర్ కావాలి. చెప్పండి, పరిపూర్ణ జ్ఞానం అంటే ఏంటి? దేన్ని పరిపూర్ణ జ్ఞానం అంటారు? ఇప్పుడు నేను మెడిసిన్ చదివాను, ఇది పరిపూర్ణ జ్ఞానమా? ఇంజనీరింగ్ చదివాను, దీన్ని పరిపూర్ణ జ్ఞానం అంటారా? లేకుంటే ఒక్కొక్కరు చెప్తా ఉంటుంటే రాస్తారు ప్రభుజీ. చెప్పు మాత. భగవంతుని గురించి తెలుసుకొని ఉండడం పరిపూర్ణ జ్ఞానం అనుకుంటున్నాను. సో భగవంతుని గురించి తెలుసుకోవడం పరిపూర్ణ జ్ఞానం అంటే తెలుసుకోవడం అంతే. ఇక నెక్స్ట్ ఇంకొకరు చెప్పండి. చెప్పు వెంకటరావు. పరతత్వ జ్ఞానం జ్ఞానం కలిగి ఉండుట. నెక్స్ట్ ఏదైనా మీ మనసులో ఏది ఉంటే అది చెప్పండి, ఆడ రాస్తా. చెప్పమ్మా. పరిపూర్ణ జ్ఞానం గురించి భక్తియుక్త సేవ. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏంటి? షార్ట్ లైన్ చెప్పాలి, ఒక లైన్. భగవంతుడి గురించి తెలుసుకుంటాడు. భగవంతుని గురించి తెలుసుకుంటా. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని దేవాది దేవుడు కృష్ణుడు అని గ్రహించు. ఏందమ్మా? కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని కర్మ సిద్ధాంతాన్ని దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని తెలుసుకుంది. కర్మ సిద్ధాంతం శ్రీరామ్ చరణ్ మీకేం లేవా? మీరు కూడా చేస్తారు. సిద్ధాంతం తెలుసుకొని దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని గ్రహించు. చెప్పు. నెక్స్ట్ వేదాల యొక్క సారం తెలుసుకుంటాం.
ఆ మాట చెప్పలేదు. చెప్పు మాత, ఇందా మంచిగా చెప్పినావు. చెప్పండి మరి. చెప్పమ్మా. వేదాల గురించి తెలుసుకొని వాటిని పాటించడం. శాస్త్రాలను చదివిన వారు, శాస్త్రాలను చదివిన వారు. నెక్స్ట్ ఇంకా చెప్పండి అమ్మా. ఓకే, అయిపోయిందా? ఓకే. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి శుద్ధ భక్తి. ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఒక నిమిషం ప్రభుజీ రాయనివ్వండి. శుద్ధ భక్తి అంటే ఏంటి? ఏమీ ఆశించకుండా ఎవరి పట్ల ద్వేషం ఒకరి తర్వాత ఒకరు. ఏమీ ఆశించకుండా ఏమీ ఆశించకుండా దేవుడిని మహిమపరుస్తూ దేవుని సేవలో నిమగ్నం అవడం అనుకుంటున్నాను. ఏమీ ఆశించకుండా దేవుని మహిమపరుస్తూ సేవలో నిమగ్నం అవడం. దేవుణ్ణి మహిమపరుస్తూ సేవలో నిమగ్నం అవడం. మంచి చెప్పమ్మా. ఏమీ ఆశించకుండా దేవుని మహిమను సేవలో నిమగ్నం అవడం. ఇంకోటి చెప్పాయా? ప్రతిఫలము ఆశించకుండా రాయరా భక్తిలో భక్తులు నిమగ్నం. చెప్పు వెంకటేశ్వర గారు. ఓకే, ఇంకా చెప్పండి. అతను ఎప్పుడు దుఃఖించడు, ఏదో కావాలని కోరుకోడు, ప్రతి జీవుని పట్ల సమభావం కలిగి ఉంటాడు. చెప్పు. 3 పాయింట్లు చెప్పారు. 3. ఒకటి వచ్చేసి కావాలని కోరుకోడు. కావాలని ఒకటి. తర్వాతకి దుఃఖించాడు. ఏదో కావాలని దుఃఖించారు. ఏదో కావాలని కోరు. అందరి పట్ల సమానంగా ఉన్నాడు. ఓకే, రాసిన 3 చెప్పింది. ఎవరి పట్ల ద్వేషం ఉండకుండా ఉండడం. అందరి పట్ల మైత్రి కలిగి ఉండడం. ఎవరి పట్ల ద్వేషము లేకుండా మైత్రితో ఉండడం. నాది అన్న భావన లేకుండా ఉండడం. 2 పాయింట్లు చెప్పాను. అహంకారం లేకుండా ఉండడం. అహంకారము లేకుండా ఉండడం. ఓకే, రైట్. ఏంటమ్మా? మాట వాచ మనస వాచ కర్మ. చూస్తుంది. ఓకే, వచ్చాయా? సో ఇప్పుడు ఒకసారి గట్టిగా చదువుతారా అని? చదువుతా. అంటే ఫస్ట్ చదివిన పరిపూర్ణ జ్ఞానం చదివినా. పరిపూర్ణ జ్ఞానము అంటే ఏమిటి? ఒకటి, భగవంతుని గురించి తెలుసుకొనుటం, పరతత్వ జ్ఞానము కలిగి ఉండుట, కర్మఫల త్యాగి, భగవంతుని గురించి తెలుసుకొనుట, కర్మ సిద్ధాంతము తెలుసుకొని దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనుకొనుట, వేదాల సారము తెలుసుకొనుట, శాస్త్రాలను పూర్తిగా చదివిన వారు, ఆత్మ జ్ఞానము. ఇది దీనికి ఇది కాదండి, ఇది కంప్లీట్ చేయండి సార్. ఓకే,
సో అయితే అదే ఇప్పుడు చెప్పినట్లుగా అందరం కూడా మనం ఒక్కొక్క విషయం ఒక్కొక్క పాయింట్ని చెప్పామన్నమాట. సో అయితే ఇక్కడ భగవంతుడు 7వ అధ్యాయంలో దీనికి సంబంధించినటువంటి విషయాలని చెప్తున్నాడు అన్నమాట 2వ శ్లోకంలో. ఓకే, జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామి అవశస్యతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యజ్ఞాత్ అజ్ఞాత వ్యయం వశిష్యతే. సో నేను ఇప్పుడు ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణంగా విశదీకరించదను. ఇక దీనిని ఎరిగిన పిమ్మట నీకు తెలుసుకోవలసినది మిగిలి ఉండదు. సో పరిపూర్ణ జ్ఞానం అంటే ఏ విషయాన్ని అయితే తెలుసుకుంటామో తెలుసుకుని ఇంకా దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా మిగిలిన మళ్ళీ మనకు తెలుసుకోవాలి తెలుసుకోలేదు అనేది ఉండదు అన్నమాట. జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం గురించి దానికి సంబంధించినటువంటి తెలుసుకోవడం. మరి విజ్ఞానం అంటే ఏంటి? దాన్ని పూర్తిగా ఆ యొక్క విషయాన్ని పూర్తిగా విశదీకరించి తెలుసుకున్న దాన్ని ఆచరించడం అంటారు. అనుభవపూర్వకంగా నాకు కొన్ని తప్పులు జరగవచ్చు. నేను నేర్చుకున్న అనుభవం వల్ల అవి కొన్ని తప్పులు జరగవచ్చు. సో విజ్ఞానం అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ అన్నమాట. సో మనం దాన్ని ఆచరించడం. ఇక్కడ తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఆచరించడాన్ని విజ్ఞానం అని అంటారు అన్నమాట. సో మరి అసలు జ్ఞానం నాలెడ్జ్ మనం దేనికి సంబంధించినటువంటి జ్ఞానము? ఆత్మ ఒక్కటే కాదు, ఆత్మ, భగవంతుడు మరియు ఈ భౌతిక ప్రకృతి, కర్మ, కాల, ఈ 5 విషయాల గురించి కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న దాన్ని ఆచరించడం అన్నమాట. ఏమేమి విషయాలని చెప్పాము? ఫస్ట్ ఈశ్వరుడు, రెండవది జీవుడు, మూడవది ప్రకృతి, 4 కాలము, 5 కర్మ. సో ఈ 5 విషయాల గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే మొత్తం ఏ వస్తువు తీసుకున్నా లేకుంటే ఏ సబ్జెక్టు తీసుకున్నా కానీ ఈ 5 ఉంటాయన్నమాట. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్మెంట్, కుకింగ్, మెడికల్, హెల్త్, ఏదైనా తీసుకోండి, అవన్నీ కూడా ఎందులో ఉంటాయి? వీటిలలో ఉంటాయి అన్నమాట. ఈ 5 విషయాలకు సంబంధించిన దేంట్లోనే ఉంటుంది. ఈశ్వర, జీవుడు, 3 ప్రకృతి, 4 కాలము, 5 కర్మ. ఓకే, ఈ 5 విషయాల గురించి తెలుసుకోవాలి అన్నమాట. అది జ్ఞానము. ఈ తెలుసుకున్న దాన్ని ఆచరించడం విజ్ఞానం అంటారు అన్నమాట. సో ఇది పరిపూర్ణ జ్ఞానం. ఓకే, సో ఇంతకుముందు మీరు చెప్పిన విషయాలలో అంటే చెప్పారు, వేదాలలో సారముగా చెప్పారు, తర్వాతకి భగవంతుని గురించి తెలుసుకోవాలన్నారు, కానీ మిగిలిన విషయాల గురించి చెప్పలేదన్నమాట. ఏదో ఒక అంశం గురించి మీరు చెప్పడం జరిగింది. సో ఈ 5 విషయాలకు సంబంధించిన దాన్ని జ్ఞానం అంటారు, అది విజ్ఞానం, దాన్ని అప్లై చేయడం విజ్ఞానం అంటారు. సో ఈ మొత్తం ఇది తెలుసుకున్న తర్వాత ఇంక మనకి తెలుసుకోవాల్సిందంతా ఏది ఉండదు కాబట్టి ఇది పరిపూర్ణ జ్ఞానము. సో ఇప్పుడు మరి జీవ అంటే ఏంటి?
భౌతికంగా బ్రతికున్నది జీవ అంటే ఆత్మ కదా, జీవ అంటే ఆత్మనే అంటారు కదా, జీవుడు అంటే ఆత్మ. సో ఆత్మ అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్. భగవంతుడు 2వ అధ్యాయంలో చాలా శ్లోకాలలో చెప్పాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముచ్యతే. సో ఈ దేహంలో ఆత్మ ఉంటుంది, ఈ ఆత్మ శరీరాలను మారుస్తూ ఉంటుంది, శరీరాలను మార్చిన తర్వాత మళ్ళీ కొత్త శరీరాన్ని పొందుతుంది. సో అలా కొత్త శరీరాన్ని పొందినప్పుడు ధీరుడు అనేవాడు అధైర్యపడడు అనేసి. ఆ తర్వాత వాసాంసి జీర్ణాన్ని యథాభి జీర్ణాన్ని, సో ఎలాగైతే మనం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకుంటామో, సో అలా ఆత్మ ఏం చేస్తుంది, ఈ పాత శరీరాలను వదిలేసి కొత్త శరీరాలను పొందుతూ ఉంటుంది. సో ఇలా చాలా ఈ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా భగవద్గీతలో చాలా చోట్ల వస్తుంది, కానీ ముఖ్యంగా 2వ అధ్యాయంలో ఐ థింక్ 32వ శ్లోకం దగ్గర నుంచే వస్తుంది అన్నమాట. తర్వాత ఈశ్వరుడు అంటే ఏంటి? సుప్రీం కంట్రోలర్. సో ఈశ్వరుడు అనేదానికి, భగవాన్ అనేదానికి నిర్వచనం మనం చెప్పుకున్నాం. ఏంటి రవి? షణ్ణాం భగవతి షణ్ణాం సముద్రస్య ఐశ్వర్యచ్చ వీర్యచ్చ శ్రేయచ్చ యశస్య ధర్మం. సో ఈ 6 గుణాలు ఎవరికైతే 100% ఉంటాయో, అంటే ఐశ్వర్యము, అందము, తర్వాత శక్తి, వైరాగ్యము, జ్ఞానము, సో ఇలా ఈ 6 గుణాలు ఎవరి దగ్గర అయితే 100% ఉంటాయో వాళ్ళని భగవాన్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈశ్వరుడు అయిపోయింది, జీవుడు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రకృతి. అంటే ఈ మనం చూస్తున్నటువంటి పంచభూతాలతోటి మరియు సూక్ష్మమైనటువంటి బుద్ధి, అహంకారము, మనస్సు, పంచభూతాలు భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని. సో ఈ వీటన్నిటిని కలిపి భౌతిక ప్రకృతి అని అంటారు. సో దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా కలిగి ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ కాలం, టైం. సో టైం అంటే చాలా కొన్ని శ్లోకాలలో వచ్చింది, ఎలా కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, సత్యయుగము. ఆ తర్వాత అసలు ఈ కాలాన్ని కూడా నేనే ఎలాగైతే ఏంటిది భౌతిక జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది, మళ్ళీ ప్రకటన అయిపోతుంది సమయానుసారంగా, ఈ యుగాలను బట్టి. ఆ తర్వాత ఇంకో చివరిగా కర్మ. సో ఇక్కడ ఈ జీవులు భౌతిక ప్రపంచంలో చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కర్మలుగా చెప్పడం జరిగింది. సో ఈ 5 వీటన్నిటి గురించి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానం అంటారు. సో ఇందులో ఏది కూడా మనం ఎక్స్క్లూడ్ చేయలేదు, లేదా ఈ వీళ్ళల్లో దేన్ని కూడా మనం వదిలిపెట్టలేదు. సో ఇది కాకుండా ఇంకేమైనా ఉంటుందా? సో ప్రభు మీరు ఈ పాయింట్ చెప్పలేదు, లేకపోతే కృష్ణుడు ఈ పాయింట్ చెప్పలేదు అనేది ఏమైనా ఉందా? అన్ని కవర్ చేశారా లేదా? సో అందుకని దీన్ని ఏమంటారు, ఈ వీటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానం అంటారు. ఓకే, సో ఇంకా వేరే ఏమీ లేదు, మనము అరే దీని గురించి చెప్పలేదే అని అనుకోకుండా. సో దీంట్లో ఈ 5 ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 5 విషయాలలో అన్నీ కవర్ అయిపోయినాయి.
సో ఇది ఈ సబ్జెక్ట్ లేకుంటే ఈ విషయం కవర్ చేయలేదు అనేది లేదన్నమాట. మీరు ఏదైనా తీసుకోండి, కన్స్ట్రక్షన్ తీసుకోండి, ప్రతిదీ కూడా ఇందులో ఈ 5 విషయాలలోకే వస్తాయి, ఏదో ఒక విషయం కిందికి వస్తుంది అన్నమాట. సో దీన్ని పరిపూర్ణ జ్ఞానము అని అంటారు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాక్చువల్లీ ఇంకా చాలా లోతుగా ఉంటుంది, మనం పైన అట్లా చర్చిస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెండో పాయింట్ శుద్ధ భక్తి అంటే ఏంటి, ఏమేం చెప్పారు ఒకసారి చదువుతారా? ఏమి ఆశించకుండా దేవుని మహిమ సేవ చేయడం, ప్రతిఫలం ఆశించకుండా భక్తిలో నిమగ్నంగా ఉండాలి, నిష్కామ కర్మ, కావాలని కోరు దుఃఖించరు, ఏదో కావాలని కోరరు, ఎవరి పట్ల ద్వేషం లేకుండుట, మైత్రితో కలిగి ఉండుట, మనసా వాచ కర్మణ కలిగి ఉండుట, కృష్ణుని సేవించుట. ప్రభు మధ్యలో వస్తారు కానీ ఇక ఇట్లా మీరు ఎన్నాళ్ళ నుంచి జరిగిన క్లాసులన్నీ ఏదో ఇట్లా చెప్పకుండా పెద్ద బోర్డు పెట్టి స్కూల్లో విద్యార్థులు చెప్పినట్టుగా నిజంగా మీరు రాకపోయినా మాలాంటి పెద్ద బోర్డు పెట్టించి బ్లాక్ బోర్డు సబ్జెక్ట్ రాస్తే ఎక్కిద్ది కానీ ఇది చెప్పుకుంటా పోతే పోయిందా ఏదో ఎప్పటికప్పుడు బోర్డు ఉండాలి. మీరు రాస్తే సంతోషిస్తాం, రాకపోయినా మీరు రాకపోయినా ఇట్లా కూర్చుంటే సైడ్ మీరు రాయమంటే రాసేటైతే అప్పుడు మైండ్ ఇదవుతుంది. అదే మనం ఏం చేద్దామంటే నోట్స్ ఖచ్చితంగా నోట్స్ బుక్ తెచ్చుకోవాల్సిందే. ఈ వారం వచ్చే వారానికి మనం ఒక పెద్ద బోర్డు కొనాలి, బ్లాక్ అండ్ వైట్ బోర్డు పెద్దది పెట్టేసి మీరు రాస్తే వేరే వాళ్ళు అసలు లెసన్ లేకపోతే కష్టం అవుతుందండి. ఎంత పెద్ద సబ్జెక్ట్ మాటలు కాదు. అదే చేద్దాం అట్లా. బోర్డు కూడా ఇంపార్టెంట్. బోర్డు కూడా ఏంటంటే తీసి పెట్టేది ఉంటుంది, స్టాండ్ ఉంటుంది, పెట్టడం మళ్ళీ తీసి పక్కన ఫోల్డబుల్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఉండాలి, చాక్ పీస్ ఉండాలి, డస్టర్ ఉంటుంది, మంచి డస్టర్ చేద్దాం అలా. సో మనం రమేష్ ప్రభు ఈ వారంలో మనం ఇది చేయాలి, ఓకేనా? ఒక బోర్డు, స్టాండ్ అండ్ మార్కర్స్ అన్ని బ్లాక్ బోర్డ్ ఇంకా అవుట్డేటెడ్ కదా, వైట్ బోర్డ్ అయితే వైట్ ఇప్పుడు వైట్ వచ్చింది మార్కర్ పెట్టి రాస్తే మంచిగా ఉంటుందండి. ప్రభు మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో టైం తీసుకుంటుంది, మళ్ళా ఇప్పుడు చెప్పింది మళ్ళీ రేపు పొద్దున టైం పోతుంది. ఈ ప్రసాదం తినగానే గేట్ పెట్టే అది వేరే విషయం కానీ ప్రభు ఖచ్చితంగా ఎవరు వాళ్ళు నోట్బుక్ తెచ్చుకోవాలి, పెన్ను ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఓకే, అందరూ నోట్ చేసుకున్నారా? 100% ఉండాల్సింది ఎవరికి వాళ్ళు. రేపు వచ్చి ఏం చేద్దామంటే వచ్చే వారం నోట్బుక్ తెచ్చుకున్న వాళ్ళనే లోపలికి ప్రసాదం, అందరు నోట్బుక్ తెచ్చుకోవాలి, తెచ్చుకున్న వాళ్ళకే ప్రసాదం. ఓకే, సో ఇప్పుడు శుద్ధ భక్తి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. శుద్ధ భక్తి యుక్త సేవలో నెలకొని ఉండేది వ్యక్తి మిక్కిలి ఉత్తముడు అని అనేసి. సో ఇప్పుడు శుద్ధ భక్తి అని దేని అంటారు అని అనేది ఇది కూడా మనకి శాస్త్రాలలో చెప్పారనమాట. అన్యాభిలాషిక శూన్యం, జ్ఞానకర్మ తర్వాత అనుకూలస్య కృష్ణానుకూలస్య భక్తిరుచ్యతే. సో కృష్ణుడికి అనుకూలంగా ఏవైతే కార్యాలు చేయాలో వాటిని చేయడం అంటే భగవంతునికి అనుకూలంగా. సో
జస్ట్ ఒక్క నిమిషం. ఒకటి పాయింట్ 2.8 ఒకసారి భాగవతం తీసుకోండి. ఫస్ట్ క్యాంట్ సో అందరూ నాతో పాటు చెప్పండి. స్వానిష్ఠిత పుంసాం విశ్వక్షేణ కథాసూయ నోత్పాదయేద్ యదరతిం శ్రమ ఏవ హి కేవలం. దానికి అనువాదము, తన నిజస్థితిని అనుసరించి మనుజుడు ఉనరించు విద్యుత్ ధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే కాగలదు. ఏమంటున్నారు? విద్యుత్ కర్మలు ఉన్నాయి కదా, విద్యుత్ ధర్మాలు, వాటిని నిర్వహిస్తూ దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అదేమంట? కేవలం శ్రమ అని అనేసి అంటున్నారు. అంటే మనం అందరం కూడా పనులు చేస్తూ ఉన్నాం, ఏదో ఒక పని. ఈ పనులు దేనికోసం చేస్తున్నాము? జీవించడం కోసం చేస్తున్నాం. ఇంకా కేవలం జీవించడానికేనా? సంపాదించడానికి, సుఖాలు అనుభవించడానికి. ఇంకా దేనికోసం చేస్తున్నారు? సంపాదించి ఇంకా పిల్లలకు పెట్టడం, దానికోసమేనా? మనకి పేరు ప్రతిష్ట రావాలి, అది కూడా ఉంటుంది కదా. సో ఈ పేరు ప్రతిష్ట రావాలని కూడా మనం మన పనులు చేస్తుంటాం. ఫలానా వ్యక్తి చాలా మంచిగా పని చేస్తాడు, కష్టపడతాడు బాగా. సో అలా కష్టపడ్డాడు కాబట్టి బాగా సంపాదించాడు. సో అది కూడా ఒక రకంగా పేరు కోసమే అన్నమాట. సో మూడే ఉంటాయి: పూజ, లాభ, ప్రతిష్ట. ఏంటివి? పూజ, లాభ, ప్రతిష్ట. సో మనం పని చేసేది అన్నింటి కూడా దేనికోసం పని చేస్తున్నట్లు? పూజ పొందడానికి, ఎవరైనా మనల్ని పూజించడానికి, లేదంటే దానివల్ల లాభం అంటే సంపాదించడం, దాని ద్వారా మన ప్రతిష్ట పెంచుకోవడం. సో అయితే అలా పనులు చేస్తూ అది గనక దేవదేవుని కథలయందు అనురక్తిని కలిగించలేదనుకోండి, అదంతా ఏమంటున్నారు? శ్రమ ఏవ హి కేవలం. సో మనం చేసే పనుల వల్ల మనకి భగవంతుని పైన అనురక్తి అంటే ఆకర్షణ కలగట్లేదు అనుకోండి, అదంతా కూడా శ్రమ ఏవ హి కేవలం. అదంతా కూడా కేవలం శ్రమనే అని అంటున్నారు. సో మనం ఏది చేసినా కానీ దానివల్ల మనకి భగవంతుని పైన ఆకర్షణ అనేది పెరగాలి. సో అలా ఆకర్షణ పెరుగుతూ ఉందనుకోండి, దాన్నే ఎప్పుడైతే ఆ ఆకర్షణ అనేది పూర్తిగా ఉంది 100% రీచ్ అయింది, దాన్నే శుద్ధ భక్తి అంటారు. సో ఇప్పుడు మనం మీరే మార్కులు వేసుకోండి. మీరు అన్ని పనులు చేస్తున్నారు, ఎన్నింటికి లెగుస్తారు?
పొద్దున 5ంటికి లేచి మళ్ళీ రాత్రి 10 వరకు పరుగులు పెడతా ఉంటారు. సో ఇలా పరిగెత్తి 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 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 70 years. మీరు మీది వేరే వాళ్ళది, వీళ్ళకి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొంతమంది 20 సంవత్సరాల ఇన్ని సంవత్సరాల నుంచి పరిగెత్తాం. సో ఇలా పరిగెత్తేసి మనకి ఎంతగా కృష్ణుడి పైన లేకుంటే దేవాది దేవుడి పైన ఆకర్షణ కలిగింది, ఎంతవరకు పెరిగింది ఆ ఆకర్షణ? సో మేము ఉండే దగ్గర ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మా ఓనర్ వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు వస్తారన్నమాట ఆయన. సో ఆయన చూస్తే అంటే వాళ్ళు 3 కొడుకులు. సో ఒక్కొక్క నెల ఒక్కొక్కరి దగ్గర ఉంటారు కూడా. సో ఒక నెల అంతా ఇక్కడ మేము ఉండే దగ్గర ఉంటారన్నమాట. సో వాళ్ళ ఇంట్లో అసలు మనకు తెలిసిపోతుంది కదా, అంటే ఆయననే అని కాదు, చాలా మంది ఇలా ఉన్నారు. ఒకసారి కూడా భగవంతుని కానీ కృష్ణని రామాని అనేది లేదు. రోజంతా ఉంటారు, మేల్కొని ఉంటారు, రోజంతా కూర్చొని ఉంటారు. కానీ చాలా కష్టం పడి ఇక్కడి నుంచి అంత వరకు నడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తిన్నా అరగదు. కానీ భగవంతుని పైన ఏమైనా ఆకర్షణ ఉందా? ఏమీ లేదన్నమాట. ఎందుకు అలా ఆకర్షణ లేదు? అంటే మూడు స్వభావం ఉంది. ఎందుకు లేకపోయి ఉండొచ్చు? నలుగురు వ్యక్తుల్లో సరే అది అదే సార్, అది వాళ్ళు ఆశ్రయించలేదు. కానీ ఎందుకు అలా జరిగింది అంటే సపోజ్ ఏ కారణం వల్ల మన భగవంతుని పైన ఆకర్షణ కలగట్లేదు? భక్తిలో లేడు. అన్నీ ఉంటాయి. అసలు ఆయన పెరిగిన వాతావరణం అలాంటిది. అసలు భక్తులు వాళ్ళు కొంచెం పెరిగితే ఆ వాతావరణంలో పెరిగితే ఆటోమేటిక్ కొంత చిన్నప్పటి నుంచి ఆ భక్తిలో లేడు. భక్తి అనేది కలిగించాలి. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే రావాలి. చిన్నప్పటి నుంచి సమాజంలో లేదు, ఆయన తిరిగిన ఆవరణలో లేదు. సో ట్రైనింగ్ లేదు, ఎడ్యుకేషన్ లేదన్నమాట. శ్రద్ధ కూడా లేదు. అంటే ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్టెడ్ అన్నమాట. సో మనం అనుకుంటాం మేము ఎప్పుడు పుస్తక ప్రచారాలకు పోయినా లేకుంటే నైనా మీరు జపం చేయండి అని అన్నా కానీ ఇవన్నీ భగవద్గీత చదవండి ఏమంటారు మన భారతదేశంలో? ఎప్పుడు చదవాలంటారు? ముసలిలో అయినాక చదవాలని అంటారు. అంటారా? మేము చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నాం. ఇది పుస్తకం ఇప్పుడు చదివేది కాదు, ముసలిలో అయినాక చదివే పుస్తకం అని అనేసి. ముసలిలో అయినాక చదవచ్చు అని అనేసి. కానీ ఏమైపోయింది? చిన్నప్పటి నుంచి ఇది చదవలేదు కాబట్టి, వీటి గురించి వినలేదు కాబట్టి ఆయనకి వాళ్ళు ఎవరికైనా కానీ ఏం జరగలేదు? దేవుని పైన ఆకర్షణ కలగట్లేదు. సో ఇది ఎప్పటి నుంచి కలగాలి? చిన్నప్పటి నుంచి ఉండాలన్నమాట. ఏం లేదు తర్వాతకి వస్తుంది, ఇంకో 10 ఏళ్ళు అయిన తర్వాతకి వస్తుంది అని అనుకుంటే మనం మోసం చేసుకున్నట్లే. వేరే వాళ్ళని నిందించడానికి కాదు, వేరే వాళ్ళని నిందించే. సో ఇది ఇప్పటి నుంచే ఎప్పుడని మనకి తెలిసిందో, ఏ రోజైతే మనకు భక్తి చేయాలి అనే విషయం విన్నామో ఆ రోజు నుంచి దాన్ని ఆచరించాలి, సీరియస్గా తీసుకోవాలి. ఏ రోజైతే మనం దీని గురించి తెలిసిందో ఆ రోజు నుంచి మనం సీరియస్గా తీసుకోవాలి. ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నాం అనుకోండి,
ఏమైపోతుంది? కాలం అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది అనమాట. సో అసలు మనం ఎంత అదృష్టవంతులము అన్నది ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారు? 84 లక్షల రకాలు ఉన్నాయి. సో 84 లక్షల రకాలైనటువంటి అన్నమాట. సరే, పురుగులు ఇవి అవి అంటే ఇట్లా ఒక రోజులో చనిపోతాయి, వాటికి అయిపోతుంది. ఏనుగు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది ఏనుగు? ఏమో గూగుల్ అడగాలి. తాబేలు 300 ఇయర్స్. చెట్లు ఫరెవర్ ఉండవు. సో ఇలా ఒక్కొక్క జీవిలో ఇన్ని సంవత్సరాల పాటు గడుపుతూ ఉండాలి. సో అలా గడుపుతూ చివరికి ఈ మనుష్య జన్మకు వస్తున్నాం. అట్లీస్ట్ ఒక్కొక్క ప్రాణం, ఒక్కొక్క జీవి ఒక సంవత్సరమే బతికింది అనుకుందాం. మనుష్య జన్మ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 84 లక్షల సంవత్సరాలు పడుతుంది. సో శాస్త్రాలలో చెప్తారన్నమాట, వేదాలలో చెప్తారు. ఇప్పుడు సముద్రం అందరూ చూశారు కదా, సముద్రంలో అలలు ఉంటాయి కదా. సో ఆ అలల పైన ఒక ఇట్లాంటి బోర్డు ఉంది, ఓకే, తేలాడుతుంది అనమాట అది. సో దానికి మధ్యలో ఒక రంధ్రం ఉంది. కింద తాబేలో లేకుంటే ఫిష్ అనుకుందాం. సో ఆ ఫిష్ కింద కూడా స్విమ్ చేస్తూ ఉంది, ఈదుతూ ఉంది. సో ఆ రంధ్రంలో నుంచి ఆ ఫిష్ ఎప్పుడు బయటపడుతుంది? కరెక్ట్ గా ఆ రంధ్రం ఎక్కడైతే ఉందో చేప కూడా అక్కడికి రావాలి, లేదా తాబేలు కూడా అక్కడికి రావాలి. సో అది పాసిబుల్ అవుతుందా? ఇన్ఫినిటీ ఆప్షన్స్ కాదు. సో అది దగ్గరికి రాగానే ఆ అక్షరానికి ఒక అల వచ్చింది అనుకోండి, ఏమైపోతుంది? మిస్ అయిపోతుంది టార్గెట్. అలా జరగచ్చా జరగదా? సో అలా ఆగకుండా ఉండదు. అది దాంట్లో నుంచి తల బయటికి పెట్టకుండా ఉండడం అనేది చాలా సాధ్యం అన్నమాట, అసాధ్యం. సో అంత దుర్లభమైనది ఈ మనుష్య జన్మ పొందడం అనేది. ఈ 24 లక్షల జీవరాశులు కూడా ఈ అడ్డాయిపోతుంది, ఎన్నుపాము అడ్డాకుంటుంది. సో ఇప్పుడు ఇంత వాల్యుబుల్ లైఫ్ వచ్చింది, దీన్ని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగపరుచుకుంటున్నాం. ఫెస్టివల్స్ అని, సినిమాలని, రకరకాలుగా ఉన్న సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటున్నాం. సో అలా వృధా చేసుకొని తర్వాత ఏమైపోతుంది? మళ్ళీ మనం తిరిగి ఇంకొక మళ్ళీ 84 లక్షలకి బ్యాక్ టు స్క్వేర్ వన్ ఇంగ్లీష్లో ఉంటారు అన్నమాట. సో మళ్ళీ తిరిగి ఫస్ట్ పొజిషన్, స్టార్టింగ్ పాయింట్కి మన ఇది ఉంటుంది కదా, స్నేక్ అండ్ ల్యాడర్. సో ఆ 99 దగ్గరికి పోదాం, మళ్ళీ అక్కడ స్నేక్ ఉంటుంది. కరెక్ట్గా మనకు అప్పుడే ఆ స్నేక్కి ఎంత షార్ట్ ఉంటామో అంతే నెంబర్ పడుతుంది. మళ్ళీ ఏం చేస్తాం? కిందకి వచ్చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ ఆడతాం, మళ్ళీ వస్తుంది, ఏదో ఒకసారి అది జారిపోతుంది అన్నమాట. కానీ ఈ భౌతిక ప్రపంచంలో అవి అంత ఈజీ కాదు.
సరే మనుష్య జన్మ వచ్చింది అనుకుందాం, ఏదో కంబోడియానో లేకుంటే వియట్నామో ఆస్ట్రేలియానో అమెరికానో ఆఫ్రికా దేశాలు ఎక్కడ పుట్టామనుకోండి, అక్కడ రాముడు అంటే తెలుసా, కృష్ణుడు అంటే తెలుసా, తెలవదు. సో అక్కడ పుట్టి కూడా ప్రయోజనం లేదు. ఎక్కడ పుట్టాలి? పుడితే భారతదేశంలోనే పుట్టాలన్నమాట. సో భారతదేశంలో పుట్టడం ఇంకా బిగ్ ఫార్చ్యూన్. అసలు మన అదృష్టం ఏంటిది అనేది మనం దాన్ని లెక్క పెట్టట్లేదు. సో ఇంత అసలు భారతదేశంలో జన్మించాలి అంటే మనం ఎంతో తపస్సు చేసాం, ఎంతో కష్టపడ్డాం. మనం అంటే ఈ ఆత్మ, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎంతో తపస్సు చేసింది అనమాట. సో అలా చేసింది కాబట్టి, ఎంతో కష్టాలు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఏమైంది, భారతదేశంలో జన్మించే అదృష్టం దొరికింది. ఇక మనకి ఇంకా ఎక్కువ అదృష్టం ఎందుకు తెలుసా? మనం అయోధ్య పక్కనే ఉన్నాం, భద్రాచలం. ఈ భద్రాచలాన్ని దక్షిణ అయోధ్య అని అంటారు. సో మనకి ఇంకా ఏంటి, మనం ఇంకా ఎక్కువ పుణ్యం చేశాం కాబట్టి ఇలాంటి ప్లేసెస్ దగ్గర జన్మించగలిగాం. సో ఇంత సాధించిన తర్వాత కూడా మళ్ళీ మనం దాన్ని నిర్లక్ష్యం చేసామనుకోండి, అదే అంటున్నాను అన్నమాట. సో ఆ భగవంతుని పైన ఆసక్తి లేదా అనురక్తి కలగకపోతే అంత శ్రమ ఏవహి కేవలం. సో ఇదంతా కూడా శ్రమనే అన్నమాట. సో అలా జరగకుండా మనం ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా భగవంతుని పైన మనకి ఇంకా ఎలా ఆకర్షణ పెరగాలి, భగవంతుని పైన ఇంకా అనురక్తి ఎలా పెరగాలి. సో ఏం చేస్తే ఇది ఆకర్షణ పెరుగుతుంది? ఎలా ప్రేమించడం అనేది ఎలా జరుగుతుంది? దానికి ఇట్లా జస్ట్ దానంతా అదే వస్తుందా? సో ఫస్ట్ భగవంతుని గురించి వినడం, తర్వాత భగవంతుడు చెప్పిన వాటిని పాటించడం, తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ మనం ఎక్కడైనా ఉండి చేయొచ్చు. జపము, చదవడం, వినడం అనేది మనం ఇళ్ళలో ఉండి చేయొచ్చు. ఇక్కడ ఏమన్నారు? భక్తియుక్త సేవ అన్నారు. ఏమన్నారు? భక్తియుక్త సేవ అంటే ఏంటి? సేవ చేయడం అన్నమాట. సో ఈ సేవ చేయడం అనేది అవి ఎక్కడ జరుగుతుంది? టెంపుల్లో జరుగుతుంది అన్నమాట. మనం ఇంట్లో ఉండి చేసుకుంటూ ఉండొచ్చు, హరే కృష్ణ మంత్రం జపం చేయొచ్చు, లేకుంటే ఇవన్నీ వినొచ్చు, అన్నీ చేయొచ్చు, చదవచ్చు. కానీ సేవ అనేది ఇంట్లో కూడా కొద్ది గొప్ప జరుగుతుంది. కానీ దానికంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే భక్తుల సాంగత్యంలో సేవ చేయాలి అన్నమాట. ఎవరి సాంగత్యంలో? భక్తుల సాంగత్యంలో. సో భక్తుల సాంగత్యంలో సేవ చేయడం అంటే మనకి ఏదైతే సేవలు ఇచ్చారో ఆ సేవలని మనం చేయడం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం అన్నమాట. ఒక భక్తులతో ఇంకొక భక్తులతోటి వాళ్ళ వ్యవహారం ఎలా వ్యవహరించాలి, భగవంతుడితో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అన్నమాట. ఇవన్నీ మనకు తెలుసా? తెలియదు కదా. ఎందుకంటే రేపు గోలోక బృందావనం వెళ్ళిన తర్వాత అక్కడ చేయాల్సింది ఏంటిది? సేవనే. అక్కడ జపం చేయడం ఉండదు.
ఉంటుంది, కొంచెం భజన కీర్తన చేయడం అనేది ఉంటాయి, కానీ ఎక్కువగా ఏంటి సేవ ఉంటుంది అన్నమాట. సో ఆ సేవ చేయాలంటే మనం భక్తుల మధ్యలోనే మనం సేవ చేయగలం. సో ఇక్కడికి వచ్చి ఒకరితోటి ఇంకొక భక్తులతోటి ఆ రిలేషన్షిప్ డెవలప్ చేసుకునేసి ఎందుకంటే చాలాసార్లు ఒక నలుగురు వచ్చామనుకోండి, నలుగురి మధ్యలోకి అప్పుడు మన ఒరిజినల్ క్వాలిటీస్ బయటకు వస్తాయి అన్నమాట. మనం ఒక్కరం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండొచ్చు కదా, కానీ ఎప్పుడైతే నలుగురిలో వచ్చామనుకోండి అప్పుడు 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 స్టార్ట్ అవుతుంది అన్నమాట ఫ్రిక్షన్. అవుతుందా కాదా? ఏమంటారు తెలుగులో ఒక సామెత ఉంది అనుకుంటా, 3 శిఖలు ఒక దగ్గర ఉంటామనా, లేదా 3 జుట్లు ఒక దగ్గర ఉంటావా? 3 2 జుట్లంటే మగవాళ్ళకు వస్తుందండి, సిగల్ అంటే ఆడవాళ్ళకు. ఓ మగవాళ్ళ అంటే ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తారనమాట, ఇలా చేయాలి అలా చేయాలి అనేసి. కానీ మన అహంకారం ఏం చేస్తుంది, దాన్ని ఒప్పుకోదన్నమాట, నేను చెప్పిందే చేయాలి అనేసి. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, చైతన్య మహాప్రభు మనకి ఏమని నేర్పిస్తున్నాడు, గోపి భర్తృపదకమలయ దాస దాస దాసాను దాస్, అంటే సేవకుని యొక్క సేవకుని యొక్క సేవకుని యొక్క సేవకులుగా ఉండాలి అనేసి. సో అలా సేవకులకి మనది 4వ పొజిషన్ సర్వెంట్లలో. సో ఇలా సేవకులుగా ఉన్నప్పుడు మనకి అహంకారం ఉంటుందా ఉండాలా? ఉండాలా ఉంటుందా? ఉండకూడదు కదా. కానీ మనకి అది ఉండదు కదా, మన ఈగో యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మంచిగానే అంటాం, ఓ మనకు ఉండొద్దు అది ఇది అనేసి, కానీ ఆ రియల్ సీన్లో పెట్టామనుకోండి, ఎన్విరాన్మెంట్లో, వెంటనే ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ అని కాదు నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. వెజిటబుల్ కటింగ్ చేయాలి అనుకోండి, దాంట్లో మళ్ళీ ఆర్డర్ ఏది ఫస్ట్ కట్ చేయాలి అంటే ఒకరు వెంటనే ఇది చెప్తారు, ఇంకో లేదు ఇది చేయండి, లేకుంటే ఇది వండాలి అని వద్దు ఈ విధంగా ఉండాలంటే లేదు ఇట్లా ఉండాలి. సో దీంతో ఏమైంది, మనం ప్యూరిఫై అవుతాయి అన్నమాట. సో మనలో మనకి ఇదంతా ఎందుకంటే మనల్ని పవిత్రీకరించడానికి. సో ఎప్పుడైతే మనం అలా ఘర్షణ పడేసి అంటే ఫ్రిక్షన్ అనేది వస్తుందో, లేకుంటే దాన్ని తగ్గించుకుంటామో, నమ్రతతోటి ఉంటామో, నమ్రతతోటి సేవలు చేస్తూ ఉంటామో, దాన్ని కృష్ణుడు ఇష్టపడతాడు. సో ఇది మన లక్ష్యం ఏంటి, శుద్ధ భక్తులు కావాలనేసి. సో నేను ఇంట్లో కూర్చొని నేను శుద్ధ భక్తిని అవుతా అంటే అవుతామా? కామన్నమాట. అలా అయితే ఈ సెంటర్లో ఎందుకు? సో మనకి రాపిడి జరగాలి, తర్వాత ఏమంటారు, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలి, సపోజ్ ఒక స్టోన్ నుంచి ఒక విగ్రహం తయారు చేయాలి, లేకుంటే ఒక చెక్క నుంచి ఒక విగ్రహం తయారు చేయాలి. అది ఒట్టిగా అట్లా పెడితే విగ్రహం తయారవుతుందా? దాన్ని ఏం చేయాలి, కార్వింగ్ చేస్తారు. కార్వింగ్ చేసేటప్పుడు హ్యామర్ తర్వాత సిజిల్ తీసుకొని కొడతా ఉంటుంటే అవన్నీ పోతాయి అన్నమాట.
సో అలాగే మనం ఇక్కడికి వచ్చి సర్వీస్ చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని భక్తులే తగ్గిస్తారనమాట, వేరే ఎవరో కాదు. సో కృష్ణుడు మనల్ని అటువంటి ఎన్విరాన్మెంట్లో పెట్టేసి మనకు ఉన్నటువంటి ఈ అహంకారం ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తాడనమాట. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, అహంకారం లేకుండా నమ్రతను కలిగి ఉండాలి అనేసి. సో అందుకనే ఇలాంటి ప్రదేశాలు ఎక్కడైతే సేవలు జరుగుతూ ఉంటాయో లేకుంటే ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో, సో ఆ ఉత్సవాలలో సేవలలో పాల్గొనేసి అప్పుడే మనం ఇంకా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాం అన్నమాట. మీరు కావాలంటే టెస్ట్ చేయండి, 1 సంవత్సరం రోజుల పాటు సెంటర్కి రాకుండా ఉండండి, ఓకే? మీ ఇంటి దగ్గరే భక్తి చేయండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఒక గట్టిగా 4 వారాలు రండి, 10 గంటలకు వచ్చేసి మంచిగా సేవలు చేసేసి వెళ్ళండి. అప్పుడు మీకే అర్థమవుతుంది మనం ఇంటి దగ్గర ఉండి ఎంత ప్రోగ్రెస్ అయ్యాం, ఇలా సెంటర్కి వచ్చి సేవలు చేసి ఎలా ప్రోగ్రెస్ అయ్యాం అనేసి. సో కాబట్టి మనం భక్తిలో ఎదగాలి అంటే ఏం చేయాలి, భక్తుల సాంగత్యంలోనే అన్నమాట. అందుకే చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమాన్ని చేపట్టాడు. కావాలంటే చైతన్య మహాప్రభు కీర్తన ఉద్యమమే చేయొచ్చు కదా, జస్ట్ ఓన్లీ ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చోండి, వాళ్ళే కీర్తన చేసుకోండి అని అనేసి అలా చెప్పాడా? చెప్పలేదు. ఏం చెప్పాడు? అందరినీ రమ్మన్నారు. సో అప్పుడు అందరం వచ్చినప్పుడు ఆ కలెక్టివ్గా ఎప్పుడైతే మనం సేవలు చేస్తూ ఉంటామో అప్పుడు మనం ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ శుద్ధ భక్తులుగా కావడానికి ఏం చేయాలి, మనం అందరం కలిసి సేవలు చేయాలి అన్నమాట. సో ఎప్పుడైతే అలా కలిసి సేవలు చేస్తామో త్వరగా మనలో ఉన్నటువంటి ఈ అహంకారం కానివ్వండి, ఇంకా చాలా చెడు బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ క్వాలిటీస్ కాదు, భక్తికి ఆటంకం కలిగించే క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా లేదనుకోండి, మనం ఇంకొక 10 ఏళ్ళైనా కానీ అలాగే ఉంటాం. సో ఎవరైనా అడ్వాన్స్ అవుతున్నారు అని అంటే వాళ్ళు ఎక్కువగా సేవలలో పాల్గొనడం. సో ఈ సేవలలో పాల్గొనడానికి రుచి ఎప్పుడు వస్తుంది? ప్రేమ అనేది మనం అంత ఈజీగా వచ్చేది ఉంటే ఇది ఇంత ఏంటిది రుబ్బాల్సిన అవసరం లేదు, అది చాలా కష్టం. భక్తుల సాంగత్యంలో అన్నమాట. సో ఎప్పుడైతే మనం అలా శుద్ధ భక్తి స్థాయికి వెళ్తామో చేరుకుంటామో అప్పుడు ఏమంటున్నాడు, అలా నెలకొనిన శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొని ఉండే వ్యక్తి మిక్కిలి ఉత్తముడు, ఆయన ఉత్తముడు అని అంటున్నారు అన్నమాట. సో ఆ ఉత్తముడు నేను అతనికి మిక్కిలి ప్రియుడను, అతడు నాకు కూడా మిక్కిలి ప్రియుడు. సో మనం అందరం కూడా ఇక్కడికి ఏం చేస్తున్నాం, భగవంతునికి ప్రియం కావాలి, భగవంతునికి దగ్గరగా కావాలి అని అనేసి ఏం చేస్తే దగ్గరగా అవుతామని తెలుసుకోవడానికి వస్తున్నాం అన్నమాట. సో తర్వాత 12వ అధ్యాయంలో కూడా 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చెప్తున్నారన్నమాట, ఎవరెవరు నాకు ప్రియమైన వాళ్ళు అని అనేసి. చాలా లిస్ట్ ఉంది, ఒకసారి చూద్దామా. 12
సో నన్నే పరమ గమ్యంగా చేసుకొని అమృతపదమైన భక్తియుక్త సేవ మార్గం అనుసరిస్తూ శ్రద్ధతో దీనిలో సంపూర్ణంగా నియుక్తులైన వారు మిక్కిలి ప్రియులు. సో శ్రద్ధతోటి ఉండాలన్నమాట. సో దానికంటే ముందు శత్రుల మిత్రుల పట్ల సమభావం కలుగుట, మానాపమానాలలో, శీతోష్ణములలో, సుఖదుఖములలో, నిందాస్తుతులలో సమబుద్ధి కలవాడు, చెడు సాంగత్యం విడిచినవాడు, దేని చేతనైనా సంతృష్టి చెందువాడు, నివాసం ఏదైనాను లెక్క చేయనివాడు, నా భక్తియుక్త సేవలో నెలకొనినట్టు వాడు ఆయన మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. సంతోషమును కానీ దుఃఖమును కానీ తెలియనివాడు, శోకించుట కానీ వాంఛించుట కానీ ఎరగనివాడు, శుభాశుభములు రెండింటిని విడిచిపెట్టినవాడు ఆయన భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. సో ఇలా చాలా లక్షణాలు కావాలంటున్నారు మనం మిక్కిలి ప్రియుడు కావడానికి భగవంతుని. సో ఈ భక్తిలో శుద్ధ భక్తిలో స్థాయికి రావడం, తర్వాతకి ఉత్తముడుగా ఉండడం, తర్వాత భగవంతునికి ప్రియుడుగా కావడం అనేది చాలా మనం శ్రమించాలి, చాలా కష్టపడాలి. సో కష్టపడాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం టైంకి రావాలి. ఇక్కడ 2 నోటీస్ బోర్డులు పెట్టారు, గేట్ బయట ఒకటి, గేట్లో ఇక్కడ ఒకటి. మనం ఎన్నింటికి అనుకుంటున్నాం క్లాసు? 11 o'clock క్లాస్. సో టైంకి రావాలన్నమాట. 11 o'clockకి ఇక్కడ ఫుల్ నా సీటు దొరకాలి, లేట్ వస్తే నాకు సీటు దొరకదేమో అనేసి. మనం అందరం స్కూల్కి వెళ్ళిన వాళ్ళమే కదా, అందరు కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. సో స్కూళ్ళల్లో కాలేజీలలో లేటుగా వస్తే పనిష్మెంట్ ఇస్తారా ఎవరా? మనం నేను ఎప్పుడు చిన్నప్పుడు కొంచెం ముందే రెడీ ఉండేవాడిని అనమాట. లేట్కి వెళ్తే ప్రేయర్కి అందకపోతే మళ్ళీ పనిష్మెంట్ వస్తుంది. కానీ మా అమ్మ ఏం చేసేది, ఎప్పుడు లేటే చేసేది అనమాట. బాక్స్ పెట్టాను. సో ఒక కైండ్ ఆఫ్ ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట. అయ్యో మనం ఈరోజు ప్రేయర్కి లేట్కి వెళ్ళాము, లేకుంటే క్లాస్కి లేట్కి వెళ్ళాము అని అనేసి. సో అలా కాకుండా టయానికి రావడం. ఎందుకంటే మనం ముందే వచ్చామనుకోండి, కార్యక్రమం కూడా త్వరగా అయిపోతుంది, మళ్ళీ త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎంత లేట్గా ట్రాక్ చేస్తూ ఉంటుంటే అంత లేట్ అవుతూ ఉంటుంది. సో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో మనం ఇక్కడ చెప్పినట్లుగా ఈ శుద్ధ భక్తి స్థాయికి రావడానికి మనం చాలా చాలా కష్టపడాలన్నమాట. ఓకే, సో మనం అసలు యాక్చువల్గా చేసేది ఓన్లీ వారానికి ఒకటేసారి, ఒకటే రోజు, ఒక 3 hours అంతే కదా, 3 లేదంటే మ్యాక్సిమం 4 hours. సో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, రోజుకి 24 గంటలు, వారానికి ఎన్ని, 24 into 7 164గా ఏమో వస్తుంది అనమాట. 166 గంటలు. సో ఈ 166 గంటలలో మనం ఇక్కడికి స్పెండ్ చేయాల్సింది 4-5 hours, మ్యాక్సిమం 4 hours. సో ఆ 4 hours కూడా మనం రాలేదనుకోండి, లేట్ చేసామనుకోండి, మనం ఇక శుద్ధ భక్తి స్థాయికి వెళ్ళడానికి మనం ఎంత వెనకాతలు ఉన్నామో తెలుస్తున్నాము. సో మనం ఫస్ట్ హ్యూమన్ ఫామ్ పొందాం, అంటే మానవ జన్మ వచ్చింది. సో ఆ మనుష్య జన్మలో మళ్ళీ భారతదేశంలో జన్మించాం. మళ్ళీ భారతదేశంలో ఇక్కడ అయోధ్య, మన తెలుగు అని ఎక్కడో కాకుండా మనకు అయోధ్య దక్షిణ అయోధ్య అంటున్నాడు. తెలుసా మీ అందరికీ? భద్రాచలాన్ని దక్షిణ అయోధ్య అంటారని తెలుసా? తెలియదు.
సో ఇది దక్షిణ అయోధ్య అంటారు అన్నమాట. సో ఇక్కడ మనం ఈ ధామంలో ఉన్నాం. సో అంటే మనం చాలా చాలా పుణ్యం చేసాం అన్నమాట. సో ఇక మనం ఫినిషింగ్ లైన్ ఉంటుంది కదా, ఆ ఫినిషింగ్ లైన్ దగ్గరలో ఉన్నాం. ఇక అక్కడికి వచ్చి ఆగిపోయాం అనుకోండి, అంత ఇంటెలిజెంట్ కాదు. ఇప్పుడు మ్యారథాన్ చేస్తూ ఉంటారు కదా, ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ నడిచే వాళ్ళు ఉంటారు కదా. సో అలా నడిచే వాళ్ళు ఇక లాస్ట్ జస్ట్ 1 కిలోమీటర్. సో ఆ 1 కిలోమీటర్ అయిపోతే కంప్లీట్ చేసినట్టే. సో ఇక ఈ 1 కిలోమీటర్ దగ్గర వచ్చి నిలబడేసి ఆగిపోయాం అనుకోండి, లేదంటే చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం ఏంటి తాబేలు కుందేలు స్టోరీ. సో మనం ఏం చేసాం, ఇక్కడ దాకా పరిగెత్తుకొని వచ్చి ఇంకా నేను జస్ట్ 1 కిలోమీటర్ ఉంది కదా అనేసి నిద్రపోయాం అనుకోండి, మనకంటే వెనకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెనకొచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు అమెరికాలోనో అక్కడ ఇక్కడ వేరే దేశాలలో పుట్టిన వాళ్ళు భక్తి నేర్చుకునేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అప్పుడు మళ్ళీ మనం లేచి చూసేవరకు అయ్యో నేను ఇంకా ఇన్నే ఉన్నాను అనుకుంటాం అన్నమాట. సో టేక్ అడ్వాంటేజ్. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం. సో తీసుకునేసి మనం ఇక్కడ చెప్పినట్లుగా చాలా సీరియస్గా మనం చేసేటువంటి భక్తి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేయడం ఉన్నాం. ఓకే, సో చేసి కృష్ణ చైతన్యంలో వెళ్ళి ముందుకు వెళ్ళేసి భగవంతుడికి మిక్కిలి ప్రియుడుగా కావడం మరియు మన ఫైనల్ డెస్టినేషన్ మన ఫైనల్ గోల్ అయినటువంటి భగవద్ధామానికి చేయడం. ఓకే, సో ఇదంతా కూడా మనకి మళ్ళీ ఒకసారి చాలా అదృష్టం. చిన్నప్పటి నుంచి మనకి దొరుకుతున్నాయి, లభిస్తున్నాయి. సో ఇప్పుడు ఏమంటారు, సోమరిగా ఉండొద్దు. ఓకే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి, భగవద్గీతకి. సో ఇవన్నీ కూడా నా కోసం కూడా అన్నమాట, ఏవో మీకోసం అని కాదు, ఇప్పుడు చెప్పినవి నా కోసం కూడా అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరి. హరే రామ. హరే రామ. రామ రామ. హరే హరే.